హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూరతో గారెలండి. పాలకూరను కర్రీలాగా చేసుకుని తినాలి అంటే కొంతమందికి పచ్చి వాసన ఇష్టం ఉండదు కదా. అలాంటి వారు హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే పాలకూరతో గారెలు చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దానికోసంగా ముందుగా ఒక 4 గంటల ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని బాగా కడిగి పొట్టంతా కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేసిన తర్వాత ఇలా తీసుకోండి. పొట్టు మినపప్పు అయితే గారెలకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగే వాటర్ అన్నీ తీసిన పప్పుని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. ఒక టీ గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకుని దీనిని మెత్తగా గ్రైండ్ చేయండి. వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేయొద్దండి. పిండి అనేది లూజుగా వస్తే గారెలకు షేప్ కరెక్ట్గా రాదు. అంతేకాకుండా గారెలో ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా గట్టిగా రుబ్బి పెట్టుకోండి. అదంతా కూడా గిన్నెలోకి వేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని తీసుకోండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు తీసుకోండి. అలాగే పాలకూర ఆకులను శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కొంచెంగా కాడలతో సహా మనం కట్ చేసి తీసుకుంటే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. వీటిని ఇలా రుబ్బి పెట్టుకున్న పిండిలో వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, పాలకూర ఆకులు, అలాగే కొంచెం కరివేపాకును కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. పొడి బియ్యం పిండి వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా గారెలు చాలా ఈజీగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెంగా జీలకర్ర వేసుకోండి. ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ పిండిని బాగా కలపండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మినప్పిండిలో బాగా కలిసేంత వరకు ఇలా వేళ్లతో బాగా కలపండి. ఇలా కలిపిన పిండిని కొంచెంగా టేస్ట్ చేసినట్లయితే సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి. ఈ పిండిని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గారెల్లోకి చట్నీ చూద్దాం. దానికోసంగా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఏదైనా చేసుకోవచ్చండి. నేను ఇలా మినపప్పుతో చట్నీ చేసి చూపించబోతున్నాను. దానికోసంగా మీ ఘాటుకి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్లు మినపప్పుని, పొట్టు మినపప్పుని కానీ గుళ్ళు మినపప్పు అయినా తీసుకోండి. అలాగే కొంచెంగా చింతపండు రెబ్బల్ని, 2-3 చింతపండు రెబ్బల్ని కూడా తీసుకుని వాటర్తో నానబెట్టి ఉంచుకోండి. ఇప్పుడు ముందుగా మనం గిన్నెలో ఆయిల్ వేసుకున్నాం కదా. ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఎండుమిర్చిని వేసుకుని బాగా ఫ్రై తీసుకుందాం. ఫ్లేమ్ మొత్తం తగ్గించి మాత్రమే వీటిని ఫ్రై చేయండి. అప్పుడే మాడకుండా వస్తాయి. ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టుకున్నాం కదా. అదే గిన్నెలోకి మినపప్పును కూడా దోరగా ఫ్రై చేయండి. మినపప్పు ఫ్రై అవుతున్నప్పుడు కమ్మటి వాసన అనేది వస్తుంది. అంతవరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. చట్నీలోకి పోపు రెడీ చేద్దాం. అదే గిన్నెలో కొంచెంగా ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని దీనిని బాగా ఫ్రై చేయండి. దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇదే స్టవ్ మీద మనం గారెలకు కావలసిన ఆయిల్ని కళాయిలో పోసుకుని ఆయిల్ కాగించుకుందాం. ఇప్పుడు బాగా చల్లారిన ఎండుమిర్చిని, మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెంగా నానబెట్టుకున్న చింతపండు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసుకోండి. దీనిని మూత పెట్టుకుని బాగా గ్రైండ్ చేద్దాం. ఇలా మెత్తగా నలిగిన చట్నీని బౌల్లోకి వేసుకుందాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తానండి. చట్నీ అంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పోపును కూడా చట్నీలో వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గారెల పిండిని చూద్దాం. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పక్కన పెట్టుకున్న పిండిని కొంచెం వాటర్తో చేతిని తడుపుకుంటూ ఇలా మరొకసారి పిండిని కలుపుదాం. ఇలా బాగా కలిపిన తర్వాత కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే గారెలను కరెక్ట్గా వేసుకోలేరు కదా. అలాంటి వారు ఇలా టీ స్ట్రైనర్తో కూడా వేసుకోవచ్చండి. దానిని ఇలా వెనక్కి బోర్లించి దానిపైన ఇలా కొంచెం కొంచెంగా పిండిని పెట్టుకుంటూ కావలసిన సైజులో గారెలు వేసుకోవటమే. ఆయిల్ కాగుతుంది కదా. ఇప్పుడు
మనం రుబ్బి పెట్టుకుని అన్నీ కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా గారెలను ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవటమే. కళాయికి పట్టినన్ని గారెలను వేసుకుని ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బ్యాచెస్ వైజ్గా వేసుకుని మొత్తం అన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ నుంచి తీసేసి ప్లేట్లోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ గారెలు అనేవి టేస్ట్తో పాటు హెల్త్కి చాలా మంచిదండి. పాలకూర స్మెల్ అనేది ఇష్టం లేని వారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతాయి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.